ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఈ గ్రూప్స్ కానీ యూపీఎస్సీ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అచీవ్ చేయాలి అని అంటే కనుక ఒక బర్నింగ్ ఉండాలి అని చాలాసార్లు విన్నాను. నిజానికి మీకు స్టార్టింగ్ నుంచి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అమ్మ వాళ్ళతో ఉన్నప్పటి నుంచి కూడా మీకు పెద్దగా ఫినాన్షియల్ బర్డన్ ఉన్నట్టుగా నాకేం అనిపించలేదు. మీకు డ్రెవెన్ పాయింట్ అంటే ఏం చెప్తారు? డ్రెవెన్ ఫోర్స్ అంటే ఏం చెప్తారు? ఫినాన్షియల్లీ కంఫర్టబుల్ మ్యామ్. కాకపోతే ఒకటి ఏంటంటే నాకు పబ్లిక్ సర్వీస్ చేయాలి అన్నది ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది. సో కొన్ని సిచ్యువేషన్స్ మనం చూసినప్పుడు దాన్ని ఇలా ఉండకపోతే బాగుండు అని మనకు అనిపిస్తుంది, ఏదన్నా ఇన్సిడెంట్ చూసినప్పుడు హెల్త్ కేర్లోనో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో. సో అక్కడ మన ప్రయత్నంగా మనం ఏం చేయొచ్చు అన్న థాట్ నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. అంటే మహాత్మా గాంధీ గారు అంటారు కదా, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ అదర్స్ అని. సో ఆ చేంజ్ మనం ఎందుకు అవ్వకూడదు అనే పాయింట్ కొంచెం మోటివేట్ చేసి ఈ పర్టికులర్ కెరీర్ ఆప్షన్ అనేది ఎక్కువ మార్పు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. నేను మొత్తం మార్పు తీసుకురాలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ 20 మెంబర్స్ లైఫ్స్లో కొంచెం మార్పు తీసుకొచ్చినా అది వాళ్ళకి ట్రెమెండస్ అవుతుంది. ఈ ఒక్క దాంతోనే ఈ కెరీర్ ఆప్షన్ని చూస్ చేసుకోవడం జరిగింది. అంటే మీకు అలా ట్రిగ్గర్ చేసిన పాయింట్ అంటే ఏం చెప్తారు? సో నేను చాలామంది ఫుడ్ లేక సఫర్ అవ్వడం చూసాను మ్యామ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను 10th స్టాండర్డ్ చదివేటప్పుడే నేను ఒక ట్రావెల్ చేసేటప్పుడు డస్ట్బిన్ నుంచి ఏరుకుని నా ఏజ్ అమ్మాయి అబ్బాయి ఫుడ్ తినడం చూశాను. సో మనకేమో ఎక్స్ట్రా ఫుడ్ అంటే మనం డస్ట్బిన్స్లో ఈజీగా త్రో చేస్తాము, వాళ్ళు డస్ట్బిన్స్ నుంచి తీసుకుని తింటున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ పాథటిక్గా అనిపించినప్పుడు ఆ సిచ్యువేషన్ని కరెక్ట్ చేయడానికి మనం ఏం చేయగలం? సో అంటే మనం అట్లీస్ట్ ఫుడ్, ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నారు హరిచందన గారు. సో ఆవిడ ఒక కాన్సెప్ట్ జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒక ప్లేస్లో పెట్టండి, ఫ్రీజర్స్ కూడా పెట్టడం జరిగింది. సో అలాంటి కాన్సెప్ట్స్ మనం తీసుకురావాలి అంటే పబ్లిక్ సర్వెంట్స్ కానీ సివిల్ సర్వెంట్స్గా స్కోప్ ఎక్కువ ఉంటుంది అని అనిపించింది. సో అలాంటి మోటివేషన్స్ అనేవి చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. హరిచందన్ గారు ఈజ్ వెరీ నైస్ సర్వెంట్, బేసికలీ సివిల్ సర్వెంట్. సో చాలా ఆవిడ ఎక్కడున్నా చాలా రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకసారి సార్ని పిలిచేద్దామా మరి? సార్ షూర్. సంతోష్ గారు నమస్కారం అండి. నమస్కారం మ్యామ్. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. మీ స్టూడెంట్స్ మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు యాక్చువల్గా. థ్యాంక్ యూ మ్యామ్. సో మీ సిగ్నేచర్ స్టూడియో ఆడియన్స్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ మ్యామ్. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రియలీ. ఎన్నాళ్ళ నుంచి మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారండి? యూపీఎస్సీ అప్రాక్సిమేట్లీ 9 అయిపోయింది మేడం, 9 years. మీరు అటెంప్ట్స్ ఇచ్చారా యాక్చువల్గా? ఎస్ మేడం, 2013, 14, 15 3 attempts. యాక్చువల్లీ నేను 2012 వరకు ఇంగ్లాండ్లో ఉండే, యూకేలో ఉన్నాను 4 years పాటు. సో నా మాస్టర్స్ అక్కడే అయిపోయింది. ఇండియాకి వచ్చిన తర్వాత బెంగళూరు యాక్సెంచర్లో జాబ్ చేస్తూ నేను యూపీఎస్సీ అటెంప్ట్స్ 3 times ఇచ్చాను మేడం. ఏమైందండి 3 times? ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అవ్వలేదు మేడం, ఎందుకంటే కార్పొరేట్ జాబ్స్ కాబట్టి కొద్దిగా ప్రెషర్ ఉండడం వల్ల అవ్వలేదు. సో ఇలా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం కొద్దిగా కష్టం ఉందని చెప్పేసి నెక్స్ట్ 2 attempts స్ట్రేట్ అవే ఫుల్ లెంత్లో ప్రిపరేషన్ అయ్యి అటెంప్ట్స్ ఇచ్చాను. 2 మనకి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాయి, బట్ ఇంటర్వ్యూలో సమ్హౌ వి డి నాట్ క్లియర్. తర్వాత అటెంప్ట్స్ ఇవ్వలేదు ఇంకా మీరు? లేదు మేడం, 3 ఇచ్చాను. ఓకే. సో అప్పటికే ఒక జనరల్ కేటగిరీ అవ్వడం వల్ల అండ్ కొన్ని కాంబినేషన్స్ వల్ల సో నేను అటెంప్ట్స్ ఇవ్వలేదు మేడం. గ్రూప్ 1 కూడా తర్వాత ఏం అటెంప్ట్ ఇవ్వలేదండి? గ్రూప్ 1 యాక్చువల్లీ నేను యూకే నుంచి వచ్చి ఈ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మొన్న రీసెంట్గానే గ్రూప్ 1 అయింది. సో ఆ గ్రూప్ 1లో నాకు 427-28 మార్క్స్ వచ్చినట్టున్నాయి. సో మనకి ఆ మార్క్స్కి సర్వీస్ రాదు. ఇప్పుడు ఇంతకీ మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారండి? అది చెప్పలేదు ఎవరు? అంటే రిలేషన్షిప్లో జనరల్గా ఒక ఫార్మల్ ప్రపోజల్ కన్నా అది ఒక పరిచయం కాస్త కొద్దిగా ఒక క్లోజ్నెస్గా డెవలప్ అవ్వడం, అది రిలేషన్షిప్గా డెవలప్ అయింది. బట్ చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో కానీ ఏదైనా సరే సో ఇద్దరికి ఇష్టం ఉన్నా కూడా ఆబ్వియస్లీ మెన్ ఇనిషియేటివ్ తీసుకోవాలి అనుకున్న సోషల్ స్టిగ్మా అనుకోండి, లేదా తీసుకుంటేనే బాగుంటుంది అనుకున్న ఆలోచన ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఐ టుక్ ద ఇనిషియేటివ్. మా ఇంట్లో చెప్పిన తర్వాత తనకు ఆ కాన్ఫిడెన్స్ ఇప్పించగలిగిన తర్వాత ఆబ్వియస్లీ ఫస్ట్ ఏదో ఒకవైపు అయితే కాన్ఫిడెన్స్ రావాలి కదా మేడం, 2 అన్సర్టెనిటీ అంటే కష్టం. సో ఇంట్లో మా అమ్మ నాన్న చెప్పిన తర్వాత వాళ్ళ సైడ్ ఓకే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ తన వాళ్ళ ఇంట్లో చెప్పి సో వాళ్ళ కాన్ఫిడెన్స్ రావడం అండ్ ఇందాక చెప్పినట్టుగా ఈ ఇయర్లో వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది. అంటే ఏం నచ్చి మీరు నా లైఫ్ పార్ట్నర్ కావాలి అని మీరు అనుకున్నారు? అంటే సిన్సియారిటీ మేడం బేసికల్లీ. అంటే ఇవాళ రేపు ఏదో ఒక స్కిల్ ఉంటేనే మనకి ఏంటి అని మనం అరగంటగా ఉంటున్న రోజులు ఇవాళ రేపు. అంటే స్టడీ బ్యాలెన్స్ చేసి
దాంతోపాటు పర్సనల్ లైఫ్లో సపోర్ట్ ఇవ్వడం, అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు నా పేరెంట్స్నైనా తన పేరెంట్స్ని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేయడం, ఇట్లా ఇలాంటి మనకు ప్రొఫెషనలే కాకుండా, ప్రొఫెషనల్ ఒకటే కాదు కదా మేడం లైఫ్లో, సో ఫ్యామిలీ లైఫ్ కూడా ఆబ్వియస్లీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటేనే ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. సో ఆ వేలో మనకు అన్కండిషనల్ సపోర్ట్ ఉండడం, సో ఆబ్వియస్లీ సో నేను కూడా తనకు అలా సపోర్ట్ ఇవ్వడం వల్ల న్యాచురల్గా జెల్ అయిపోయాను. దట్స్ సో నైస్. అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ మ్యామ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యామ్. సో ఫస్ట్ కాన్ఫిడెంట్గా అనిపించింది రిలేషన్షిప్లో, సార్ ఏదున్నా ఓపెన్గా షేర్ చేసుకుంటారు. వాళ్ళిద్దరే చూడండి, మ్యారేజ్ అయినా మేడం అని ఆయన, సార్ అని ఈవిడ అంటున్నారు. సో దాంతోపాటు సార్ చాలా కామ్గా పేషెంట్ ఇనఫ్గా ఉంటారు. సో చాలా ఓపిక్గా ఉంటారు మ్యామ్, అది చాలా పాజిటివ్గా అనిపించింది. అండ్ ఆయన జర్నీలో ఎవరైనా ఏదైనా చెడు చేసినా కూడా వాళ్ళకి చెడు జరగాలి అని అనుకునే మనిషి కాదు. సో అది మర్చిపోతారు అక్కడితోనే. సో రేపు వాళ్ళు ఎదురుపడ్డా కూడా వాళ్ళని హలో హాయ్ అని మళ్ళీ పాజిటివ్గా హిల్ ఇంట్రడ్యూస్ అండ్ హిల్ కన్వర్స్ అనమాట, అలా ఉంటుంది. సో ఈ పాజిటివిటీ కామ్నెస్ అనేది బాగా కన్విన్స్ చేశాయి మ్యామ్. ఇన్ని ఎగ్జామ్స్ తర్వాత ఇప్పుడు ఈ గ్రూప్ 1 అచీవ్ చేయడం పెద్ద భారం తీరిపోయినట్టుందా? నో 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 ఐ నీడ్ టు అచీవ్, ఇంకా చాలా ఉంది నేను చేయాల్సిందే అనిపిస్తుందా మీకు? అంటే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించింది మ్యామ్, కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి మనం ఒక ఫైనల్ పాయింట్కి రీచ్ అయ్యానని అనిపించింది. కానీ ఇక్కడ నుంచి ఒక కొత్త జర్నీ స్టార్ట్ అయింది, చేయాల్సింది చాలా ఉంది అయితే అనిపిస్తుంది మ్యామ్ ఇప్పటికి. అంటే ఇప్పుడు మీ బాధ్యతలు ఎలా ఉంటాయండి యాక్చువల్గా ఇప్పుడు అక్కడ? ఇప్పుడు డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అంటే మ్యామ్ మొత్తం మన డిస్ట్రిక్ట్లో ఉన్న గ్రామ పంచాయత్స్ అన్నిటిని మానిటర్ చేస్తాము, రెగ్యులేట్ చేస్తాము, సో సూపర్వైజ్ చేస్తాం అనమాట. సో జనరల్గా మనకి ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది 1993లో మనం ఇంప్లిమెంటేషన్ తెచ్చిన తర్వాత 29 ఫంక్షనల్ ఐటమ్స్ని ఇవ్వడం జరిగింది. అంటే మార్కెట్స్ అని కానీ, టాక్సేషన్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ. సో గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అనేవి ఎన్షూర్ అవుతున్నాయా లేదా, వాటిని ఎన్షూర్ చేయడానికి పవర్స్ డిపిఓకి ఉంటాయి. సో సర్పంచ్ కానీ లేకపోతే పంచాయత్ సెక్రటరీస్ కానీ వీళ్ళందరూ వాళ్ళకు వచ్చిన నిధుల్ని ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా ఫార్వర్డ్గా తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా మానిటర్ చేయొచ్చు. అంటే ఒక గ్రామాన్ని మనం నిజంగా మార్చాలి అనుకుంటే కనుక మార్చే శక్తి డిపిఓకి ఉంటుంది. అబ్సల్యూట్లీ మీ చేతిలో ఆ గ్రామం ఫ్యూచర్ ఉంటుంది కరెక్ట్గా చెప్పాలి అని అంటే. అబ్సల్యూట్లీ. ఏమైనప్పటికీ మీ ఇద్దరు టీచింగ్ ప్రొఫెషన్ నుంచి దంపతులయ్యి ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి ఇంత అండర్స్టాండింగ్తో ఉండడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ మరి మీరు యూపీఎస్సీకి వెళ్తానంటున్నారు, లేదైతే నాకైతే చెప్పలేదు ఇంతవరకు, ఆలోచిస్తానంటున్నారు. ఎస్ మ్యామ్, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ మ్యామ్. మీరేమనుకుంటున్నారు సార్, వెళ్తారా? అండ్ నేను కూడా ఏమనుకుంటున్నానంటే మేడం, ఇప్పటికే మెంటల్లీగా ఇట్ టుక్ లాట్ ఆఫ్ టోల్, ఆ మెంటల్ ఎనర్జీ అండి. అవునవునవును. సో ఇప్పుడు ఆ చదవడం అన్నది కొద్దిగా మనం లైఫ్లో చదవడం ఒకటే కాదు, ఇప్పుడు మనం చదివింది సమాజంలో మనం మార్చగలుగుతాం. కరెక్ట్. ప్రజల జీవితం అవకాశం ఆల్రెడీ వచ్చింది కాబట్టి డెఫినెట్గా అందులో ఇంకా దారి వెళ్తే అందులో నుంచి ఇంకా చేసుకుంటూ వెళ్తే ఇంకా బెటర్. ఇంకా మనం ఇంకా ఇన్ని రోజులు ఈ బుక్కులు చదివింది చాలు, ఇక నుంచి జీవితాలు ఎలా మార్చొచ్చు అనేది ఉంటే బాగుంటుంది అని మేము అదే అనుకుంటున్నాం. అద్భుతం. యాక్చువల్లీ ఈ యూట్యూబ్ అంటే తను జాబ్ వచ్చిన తర్వాత, ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన తర్వాత మేమిద్దరం కలిసి ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ ఫస్ట్. అవునండి. అండ్ తర్వాత యాక్చువల్లీ తను మండే నుంచి ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. సో మోస్ట్ ప్రాబబ్లీ దిస్ విల్ బి ద లాస్ట్ ఆల్సో. మేము ఇద్దరం ఇచ్చేదంటే ఈ మధ్యలో అసలు ట్రైనింగ్ మళ్ళీ అవకాశం లేదు మీరు కలిసి. యాక్చువల్లీ ఈ రోజే అంటే చాలా హెక్టిక్ ఉండి మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాలి. వీఆర్ రియల్లీ వెరీ సారీ ఫర్ దట్. మీరు మీ స్టాఫ్ రియల్లీ దే ఆర్ వెరీ కోఆపరేటివ్ అండ్ రియల్లీ యూ ఆర్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మ్యామ్. అండ్ వీఆర్ ఆల్సో విషింగ్ వెరీ సక్సెస్ఫుల్ ట్రెండ్ టువర్డ్స్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ. మీ వ్యూవర్స్ కానీ అందరూ కూడా మీ కంటెంట్ వల్ల ఇంకా వాళ్ళకి చాలా లైఫ్లో వాల్యుయేషన్గా అవుతుంది అండ్ అవ్వాలని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. మీరు ఇదే ఎనర్జీతోని ఇంకా డిఫరెంట్ జోనర్ ఆఫ్ కంటెంట్ తీసుకురావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనుష్ గారు అడగడం మర్చిపోయాను, మీ జర్నీలో ఎప్పుడన్నా నా ఇంటర్వ్యూ చూసారా? చాలా చూసాను మ్యామ్, హానెస్ట్గా చెప్తున్నాను, ఇక్కడ ఉన్నానని చెప్పట్లేదు. బట్ నాకు తెలిసినంత వరకు మన తెలుగు స్టేట్స్లో యూపీఎస్సీ ప్రిపేర్ అయితే 2-3 ఇయర్స్ మినిమం కన్సిస్టెంట్గా చదివితే తప్పకుండా మీ ఇంటర్వ్యూ చూస్తాను. ఐ కెన్ అష్యూర్ దట్. సో అంటే ఇప్పుడు మాకు యూపీఎస్సీలో కనీసం విజిట్ చేయాల్సిన సైట్స్ ఉంటాయి, లైక్ పిఐబి, ఆల్ ఇండియా రేడియో, దాని తర్వాత ఇంటర్వ్యూస్ విత్ అంజలి మ్యామ్ అనేది. థ్యాంక్ యూ అండి. ఏమైనప్పటికీ ఇద్దరు కలిసి చేదురు బాదురుగా మీకు ఇచ్చిన జాబ్ని ఏ గ్రామాలను అయితే మీరు మార్చాలని అనుకున్నారు ఆ గ్రామాలను ఇద్దరూ కలిసి, ఎందుకంటే ఆయన చెదురు వదరు ఖచ్చితంగా మీకు ఉంటుంది బ్యాక్ సపోర్ట్ అన్డౌటెడ్లీ. విష్ యూ ఆల్ సక్సెస్ అండి, బోత్ ఆఫ్ యూ. మీ చేతుల్లో ఇంకా ఆస్పిరెంట్స్ అందరూ చాలా చక్కగా చదువుకొని గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, యూపీఎస్సీ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.